Hi, I am Ram Rakesh. Let us imagine కొద్దిసేపు మనందరం సింహాలు అనుకుందాం. ఓకే, ఎవరు అంటే ఒక స్టూడెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, మనుషులందరినీ కాసేపు సింహాలు అనుకుందాం. ఒకసారిగా మనం సింహాలు అనుకోగలిగితే, సింహాలు రెండు రకాల సింహాలు ఉంటాయి. ఒకటి జూలో బతికే సింహం, రెండు అడవిలో బతికే సింహం. సో ఈ జూలో బతికే సింహానికి అడవిలో బతికే సింహానికి డిఫరెన్స్ అనేది ఏంటో తెలుసా? ఈ జూలో బతికే సింహం ఏదైతే ఉందో దానికి ఫుడ్ వేస్తే కానీ తినడం చాలా కాదు. ఓకే, వేటాడడం వెంటాడడం నాకు తెలియదు. ఎందుకంటే చాలా కాలంగా వచ్చేసి ఏంటంటే ఆ జూలో ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టి సో వాళ్ళకి వేటాడ అనే కాన్సెప్ట్ మర్చిపోయారు. సో ఈ అడవిలో బతికే సింహాలు ఏవైతే ఉన్నాయో వీటికి అది తెలీదు. వాటికి ఎప్పుడు ఏది కావాలో అది వెంటాడి తినడం అనేది అలవాటు చేసుకున్నాయి. సో ఇక్కడ మనకు ఏది గొప్పది అని ఆలోచించుకుంటే ఈ జూలో బతికి ఉన్న సింహాన్ని కానీ జస్ట్ ఇమాజిన్ ఒకరోజు ఊర్లో వదిలేస్తే వీధి కుక్కలు తరుగుతాయి. ఎందుకో తెలుసా? దానికి జూలో ఉండి పెట్టింది తిని అది సింహం అన్న కెపాసిటీని దాని కేపబిలిటీ అన్నిటిని మర్చిపోయింది. సో దానికి వీధి కుక్కలు తరిమి కొట్టడం సహజం. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇక్కడ మన మనుషుల్ని సింహాలు అనుకున్నాం కదా. సో ఇక్కడ సేమ్ సినారియో అనమాట. సేమ్ అగైన్ ఎట్లాగంటే మనుషుల్లో కూడా కొంతమంది ఏంటంటే ఒక లెవెల్కి వెళ్ళగలుగుతారు. వాళ్ళ వర్క్లో కావచ్చు, వాళ్ళ బిజినెస్లో కావచ్చు, వాట్ ఎవర్. బట్ ఫ్యూ పీపుల్ వచ్చేసి ఏంటంటే ఈ ఏదైతే కొంత అలవాటు పడిపోయి ఉంటారో దాని మీద రొటేషన్ అవుతూ కొత్తగా ఏం చేయలేరు. ఆ జీవితంలో కష్టాలను తట్టుకోలేరు. చిన్న సమస్యలు అంటే వీధి కుక్కలు లాంటి వాళ్ళు పరిగెట్టిస్తే భయపడిపోయి ఉన్నారు సార్. సో ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది కొంతమంది మనుషుల్లో. ఇదేందు మరి ఈ రెండు సింహాలు మనుషుల్లో ఎక్కడెక్కడ ఉంటాయి అని ఇమాజిన్ చేసుకుంటే మనకు పైరెటో ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్రిన్సిపల్లో ఏం చెప్తారంటే, అంటే ఎనీ కంపెనీ ఒక 100 ఎంప్లాయీస్ ఉన్న ఒక కంపెనీలో ఒక 80% వర్క్ ఏదైతే ఉందో అది టాప్ 20% మెంబర్స్ మాత్రమే చేస్తారు. ఈ బాటమ్ 80% పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి జస్ట్ 20% వర్క్ మాత్రమే చేస్తారు. ఈ టాప్ 20% అనే వాళ్ళు ఎవరు? సిఇఓలు, ఇంకా పెద్ద పొజిషన్లో ఉన్న ఎంప్లాయీస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు. సో ఇట్లాంటి వాళ్ళు 20% ఉంటారు, వీళ్ళు 80% వర్క్ చేస్తారు. సో పైరెటోస్ ప్రిన్సిపల్ సేస్ దట్ టాప్ 20% విల్ కంట్రిబ్యూట్ 80% ఆఫ్ వర్క్ అనమాట. సో అది ఎందుకు జరుగుతుంది అలాగా? అదే కంపెనీలో ఒక సెక్యూరిటీ పర్సన్ ఉంటాడు, అదే కంపెనీలో ఒక ప్యూన్ ఉంటాడు, అదే కంపెనీలో ఇంకో పర్సన్ ఉంటాడు. బట్ వాళ్ళందరూ ఏంటి? ఈ 80% కిందికి వస్తారు. సో మనం ఎందులో ఉన్నాం? ఈ యొక్క జూలో బతికి సింహాలు అనేవి ఏంటంటే ఈ 80% కింద వస్తాయి అన్నమాట. అండ్ ఈ యొక్క మనకు ముందు మాట్లాడుకున్న 20% పీపుల్ ఉన్నారు చూసారా, వీళ్ళందరూ ఏంటంటే అడవిలో బతికిన సింహాల టైపు. అంటే వాళ్ళకు కావాల్సిన సబ్జెక్టు, వాళ్ళకు కావాల్సిన స్టడీ, ఎవ్రీథింగ్ అంతా కూడా వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళంతటా వాళ్ళు ట్రైన్ అయింది సెల్ఫ్గా. ఎవరో చెప్తే నేర్చుకుంది కాదు, ఎవరో పెడితే తిన్నట్టుగా సింహం. మనం ఏం చేస్తాము? ఈ జూలో బతికే సింహాలు లాంటి మనుషులు ఎవరో చెప్తే నేర్చుకొని, ఎవరెవరి దగ్గర నుంచో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇలా ట్రైన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన కెపాసిటీ అనేది మనం మర్చిపోగలుగుతున్నాం ఈజీగా. సో దానివల్ల మనం ఇప్పుడు 80% మెంబర్స్లో మనం ఉండవలసి వచ్చింది. ఎందుకు? మనం హంటింగ్ చేసి నేర్చుకోలేదు సబ్జెక్ట్. ఎలా నేర్చుకున్నాం? వాళ్ళు చెప్తూ ఉన్నారు, మనం వింటూ ఉన్నాం. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది? మనిషి అనేవాడికి క్రియేటివిటీ అనేది చచ్చిపోతుంది. సో ఆ వీధి కుక్కలు తరిమినట్టుగా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, వాటన్నిటికి కూడా ఏంటంటే అదే మంచి లేక కొంతమంది అయితే సూసైడ్ చేసుకోవడం, ఇట్లాంటి అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. బట్ టాప్ లెవెల్ క్యాండిడేట్స్ ఉంటారు, కొంతమంది బిజినెస్ పీపుల్ ఉంటారు, కొంతమంది వీళ్ళు ఉంటారు. ఎంతో పెద్ద లాస్లు వచ్చినా సరే దే ఆర్ రెడీ టు ఫైట్. సో ఆ కెపాసిటీ ఎప్పుడు వస్తుంది? ఆ స్ట్రెంగ్త్, ఆ ప్రాక్టీస్, ఆ ట్రైనింగ్లోనే వస్తుంది.
సో అలాంటి ట్రైనింగ్ అనేది ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఒక స్పూన్ ఫీడింగ్ టైప్ మనం దాంట్లో మిగిలిపోతున్నాం తప్ప ఇలాంటి కష్టమైన క్లిష్టమైన కోర్సులను చేయడం కానీ వీటిని మనకు చేత కాదు. ఎందుకు, ఈ జూలో బతికే సింహానికి కానీ మనం మాంసం వేస్తూ ఉంటే యజమాని ఎంత వేస్తే అంతే తినడం ఎలా అయితే అలవాటు పడిందో మనుషులు కూడా అలాగే అలవాటు పడడానికి ఇష్టపడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ దానివల్ల వచ్చిన లాస్ ఏంటంటే తర్వాతకి వచ్చే ప్రాబ్లమ్స్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఓకే, సో ఆ ప్రాబ్లం అనేది అందరూ ఫేస్ చేస్తున్నారు. ఒక చిన్న ట్రైన్ స్టోరీ చెప్తున్నాం. ట్రైన్ స్టోరీ ఏంటంటే, అంటే మనం ఎందుకు ఇలా తయారవడానికి మరి కారణం మనమేనా అంటే మనం ఒకరం కాదు. సో అక్కడ ఒక చిన్న డిజాస్టర్ జరిగింది. సో ఎలా జరిగింది ఏంటి, మనం వన్ ఆఫ్ ది రీజన్. బట్ ఎందుకు అలా డైవర్ట్ అయ్యాం అన్నదాన్ని చూసుకుంటే, ఒకసారి జస్ట్ ఇమాజిన్, ఒక ట్రైన్ మీద ఒక పట్టాల మీద ఒకడు పరిగెడుతున్నాడు. ఓకే, ఒక ట్రైన్లో కొన్ని వందల మంది వేల మంది ప్రయాణికులు ఉన్న ట్రైను ఆ పట్టాల మీద వస్తుంది. వాడు పరిగెడుతూ ఏం చేశాడంటే ఒక దగ్గర ఆగాడు. ఎక్కడ, పట్టాల మీదనే ఆగాడు. ఆగి ఇలా నిల్చున్నాడు ఎదురుగా ట్రైన్కి. ట్రైన్ డ్రైవర్ ఏం చేస్తాడు, ట్రైన్ని ముందు తీసుకెళ్ళిపోయాడు. ఓకే, ఎందుకు, కొద్దిసేపటి తర్వాతకి ఒక 10-15 నిమిషాల తర్వాత చూస్తే ఆ ట్రైన్ పట్టాల మీద లేదు, అలా వెళ్ళిపోతూ పొలాల్లోకి వెళ్ళిపోయింది. ఓకే, అరే ఈ ట్రైన్ ఏంటి పొలాల్లోకి వెళ్ళిపోయింది ఏంటని ప్యాసింజర్స్ అందరూ భయంతో మొత్తం గడగడలాగిపోయారు. ఎందుకంటే ఏదో అయిపోతుంది యాక్సిడెంట్ అని చెప్పేసి అలా పొలాల్లోకి వెళ్ళిపోయి కొంత దూరం పోయిన తర్వాత ఆగిపోతే అందులో నుంచి పెద్ద మనిషి అందరు దిగి ట్రైన్ ఇంజన్ దగ్గరికి వెళ్ళిపోయి డ్రైవర్ని పట్టుకుని బుద్ధిందా లేదా, ఎందుకు రా నువ్వు అలాగా డ్రైవ్ చేసావు, ఎవడరా నీకు నేర్పించింది, ట్రైన్ పట్టాల మీద నడపాలి కదా, ఎందుకు ఇలా పొలాల్లోకి వచ్చావు అని అడిగాడు. అడిగితే ఆ డ్రైవరు, లేదండి నాకు డ్రైవింగ్ వచ్చు, నేను బాగానే చేస్తాను, అంతా ఓకే, కాకపోతే ట్రైన్ నేను పట్టాల మీద నడుపుతున్నాను, ఒక కుర్రాడు అక్కడ పట్టాల మీద ఇలా నిల్చున్నాడు అంటే అప్పుడు పెద్దవాళ్ళందరూ ఉండి అయితే ఏంటి, వాడు పట్టాల మీద నిల్చున్నాడు, వాడు ఒక్కడి కోసం మా అందరిని చంపుతావా, అంతే కదా. ఇప్పుడు మరి ట్రైన్ పడిపోతే ఎంతమంది చచ్చిపోతారు, వాడు ఒక్కడు చావడం ముఖ్యమా వీళ్ళందరూ చావడం ముఖ్యమా, ఆ మాత్రం ఇంకితకైనా లేదా, అంత స్పీడ్ మీద ఉన్న ట్రైన్ వాడు ఏదో సావాలనుకుంటున్నాడు, మరి సావాలనుకున్న వాడిని వీళ్ళందరినీ చంపడం కంటే వాడిని ఒక్కరిని చంపడం కరెక్ట్ కదా, మరి నువ్వు ఎక్కించాల్సింది కదా అనేసి అందరూ పెద్దవాళ్ళందరూ తెగ తిట్టేస్తే వాడు వాస్తవం చెప్పానంటే నేను కూడా అలాగే ఆలోచించాను. ఎవరు డ్రైవరు, నేను కూడా వాడిని చంపుదామనే వెళ్ళా, మీలాగానే నేను కూడా వెనకాలన్న ఇంతమందిని రిస్క్లో పెట్టకూడదని వాడిని చంపుదామని వెళ్తే నాకేం తెలుసండి బాబు, నా కర్మ, ఆడు పట్టాల మీద నుంచి పొలాల్లో పారిపోయాడు. ఓకే, సో పొలాల్లో పారిపోయాడు అని చెప్పేసి వాడిని చంపుదామని వీడు కూడా పొలాల్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది చూసా, అంటే నీ టార్గెట్ ఏంటి, పట్టాల మీద వెళ్ళడం, ఎవడో ఒకటి డిస్టర్బ్ చేశాడు మధ్యలో, ఆడు పొలాల్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నువ్వు పొలాల్లోకి వెళ్తావా, అది ఎంత కామెడీగా ఉంటుంది. సో ఇలాగా మన లైఫ్ కూడా మంచి ట్రాక్ మీద వెళ్తుంది ఆల్రెడీ. ఆ వెళ్తున్న ట్రాక్ మీదకి వచ్చిన పెద్ద డిజాస్టర్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది వచ్చేసి ఏం చేసింది అని అంటే, ఒక మనిషిని సరిగ్గా పద్ధతిగా మన క్వాలిటీ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ క్రియేటివ్గా వెళ్తున్న పర్సన్ని డైవర్ట్ చేసింది. ఎలాగా, ఒక చిన్న లేబర్గా వర్క్ చేయడానికి, ఒక ఎంప్లాయీగా ఉండడానికి మాత్రమే కావాల్సిన స్కిల్స్ ఇస్తూ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేయబడింది. అది బ్రిటిషర్స్ డెవలప్ చేశారు, ఇంకా స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది, అది మన దౌర్భాగ్యం. కాకపోతే దాని నుంచి మనం ఎక్కడ తెలుసుకుంటున్నాం, వాడు పట్టాల మీద వెళ్తున్నప్పుడు ట్రైన్ వాడు డైవర్ట్ అవ్వాల్సింది ఎక్కడ, వాడు పొలాల్లోకి వెళ్ళిపోయాడు, నువ్వు పట్టాల మీద వెళ్ళిపోవాలి. కాకపోతే మనందరం ఏం చేస్తున్నాం అంటే పొలాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం పట్టాల మీద ఎందుకు వెళ్ళలేదా అని ఆలోచిస్తున్నాం. అంటే ఒక డిగ్రీయో బీటెక్కో ఎంబీఏనో ఏదో అయిపోయిన తర్వాత అరే ఇది ఎందుకు చేశాను, దీనివల్ల నాకు ఏంటి ఉపయోగం అని ఆలోచిస్తాను.
బట్ అవన్నీ చేసిన తర్వాత కాకుండా అసలు చేయడానికి ముందే ఒక్కసారి ఆలోచించుకొని ఇది చేయడం వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా. జస్ట్ ఇమాజిన్, ఎంతమంది ఎంబీఏలు, బీటెక్లు, డిగ్రీలు కంప్లీట్ చేసుకొని కొన్ని లక్షల కోట్ల మంది మన ఇండియాలోనే వితౌట్ జాబ్ తిరిగేస్తున్నారు. 5-10 వేలకు కూడా పనిచేయడానికి రెడీగా ఉన్నారు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్, మళ్ళీ ఇన్స్టిట్యూట్స్, కోర్సులు, అది ఇది చెత్త అన్నీ నేర్చుకుంటారు, ఉద్యోగాలు ఉండవు. అంటే ఒక ఇంజనీర్ ఈజ్ నథింగ్ బట్ హీ కెన్ క్రియేట్ ఇన్నోవేషన్స్, చాలా ఇన్నోవేషన్స్ చేయగలరు. బట్ ఆయన ఒక చిన్న జాబ్ కోసం ఎదురు చూపుతున్నారు. ఎందుకు వచ్చింది ఇదంతా అంటే సింపుల్ రీజన్, ఆయన ట్రాక్ మీద ట్రయల్ బండ్ వేసుకొని ఎక్కడికో ఆయన లైఫ్ యొక్క డెస్టినేషన్కి వెళ్ళాలి. మధ్యలో ఈ యొక్క సిస్టమ్ అనేది అతన్ని డైవర్ట్ చేసి పొలాల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు పొలాల్లో నుంచి ట్రాక్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఆలోచిస్తే ఏంటి ఉపయోగం ఉండదు. అసలు ట్రాక్ మీద ఉన్నప్పుడే ఆలోచించాలి, నేను పొలాల్లోకి వెళ్ళాలా, ట్రాక్ నుంచి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళాలా. సో అది ఆలోచించగలిగితే యూ కెన్ డిసైడ్ యువర్ డెస్టినీ. బట్ పొలంలోకి వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఉపయోగం లేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది ఇదే ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. సో దీనికి కారణం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ది కొంత అవ్వచ్చు. అంటే ఆ ట్రాక్ మీద ఆ అబ్బాయి నిల్చున్నాడు, వాడిది కొంత అనుకోండి, అది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకోండి. బట్ డ్రైవర్కి బుద్ధి ఉండాలి కదా, ఎటు వెళ్తున్నాం అన్నది. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ది తప్పని మనం అనుకుంటే చదివే మనకు బుద్ధి ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు చదవాలి, అటు వెళ్ళాలా వద్దా, వీటన్నిటి మీద అది మనకు ఉపయోగపడుతుందా, మన ముందు చదువుకున్న వాళ్ళందరూ ఎంత బాగుపడ్డారు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి. సో ఆ ఎక్స్పీరియన్సెస్ని మనం తీసుకోకుండా మనం తీసేసుకుంటున్నాం. మనం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయి తర్వాత ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తున్నాం. సరే మనం రాంగ్ రూట్లోకి వెళ్తున్నాం, మన మిస్టేకా అని అంటే అక్కడ ఇంకా పెద్ద ఇది ఉంది. ఏంటంటే మన మిస్టేక్ కూడా కాదు, అక్కడ ఏమవుతుందనంటే చిన్నప్పటి నుంచి నిన్ను ప్రోగ్రామ్ చేసిన విధానం నిన్ను డిసిషన్ మేకింగ్ అనేది తీసుకోనివ్వకుండా జరిగిందనమాట. ఎలా జరిగింది అంటే చిన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి బ్రెయిన్ అంటే మన మైండే కదా మనల్ని నడిపించేది, మన యొక్క డిసిషన్స్ తీసుకునేది కావచ్చు, వాట్ ఎవర్. ఇక్కడ మన బ్రెయిన్ని లెట్ అస్ సే కంప్యూటర్. సో కంప్యూటర్ ఏం చేస్తుంది, యాక్చువల్గా కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే చెప్తామో, మనం ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తామో ఎగ్జాక్ట్గా దానికి ఆన్సర్ ఇస్తుంది. 2+2 = 2 అని ఇచ్చామంటే మనం ఎప్పుడు టైప్ చేసినా సరే 2+2 = 4 అంటుంది. లెట్ అస్ సే 2+2 = 5 అని దాంట్లో సేవ్ చేసామనుకో, నువ్వు ఎప్పుడు ప్రోగ్రాంలో 2+2 అని అన్నా కూడా 5 అని అంటుంది. అంటే దానికి ఇంటెలిజెన్స్ ఉండదు, దానికి ఓన్లీ ప్రోగ్రామింగ్ మనం ఏదైతే ఇస్తామో అదే చెప్పేస్తుంది. సో ఇది కరెక్ట్, అది రాంగ్ అనేది. మన మైండ్ కూడా అంతే. మన మైండ్ కూడా ఎలాగంటే మనం ఏదైతే చెప్తామో అదే సేవ్ చేసుకుంటుంది. సో మరి కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేసేది సాఫ్ట్వేర్ డెవలపర్స్, మన మైండ్ని డెవలప్ చేసేది ఎవరు? దీనికి చాలామంది ప్రోగ్రామర్స్ ఉన్నారు. యాక్చువల్గా సిస్టమ్ ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలన్నా, ఒక కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేయాలన్నా ఇట్ విల్ టేక్ ఫ్యూ డెవలపర్స్. అండ్ అందరికీ ఒకటే స్ట్రాటజీ ఉంటుంది. బట్ మనుషుల దగ్గరికి వచ్చేసరికి మనిషి ఈక్వల్ టు కంప్యూటర్ అనుకుంటే మైండ్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో మైండ్ డెవలప్మెంట్ కూడా అలాగే జరుగుతుంది. ఫస్ట్ ప్రోగ్రామర్స్ ఎవరు? పేరెంట్స్, ఆబ్వియస్లీ. సో వాళ్ళు ఏం చేస్తారు, పుట్టగానే భూమి మీద తీసుకొచ్చిన తర్వాత షీఈ్ యువర్ మామ్, హీఈ్ యువర్ డాడ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తారు. నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తాం, మామ్ కనబడితే స్మైల్ ఇస్తాం, డాడ్ కనబడితే స్మైల్ ఇస్తాం. సో హీఈ్ యువర్ మామ్ అండ్ డాడ్, ప్రోగ్రామింగ్ జరిగింది. సో ఆ ఆన్సర్ అంతవరకు తెలుసు, ఇంకొకరు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు తాతయ్య ఎవరో వచ్చారనుకో, గడ్డం మీసం వేసుకోవస్తే క్యామని ఏడ్చేసి భయపడిపోతాం, ఎందుకంటే మన ప్రోగ్రామింగ్లో లేదు అది. సో తర్వాతకి చెప్తారు ఎవరు, పేరెంట్స్ మళ్ళీ హీఈ్ యువర్ గ్రాండ్ ఫాదర్ అని చెప్పేసి, తాతయ్య, అమ్మమ్మ అనేసి ఇట్లా ఎప్పుడైతే వాళ్ళకు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారో పేరెంట్స్, సో దట్ విల్ టేక్ సమ్ టైమ్. అక్కడ వరకు మన సాఫ్ట్వేర్ బాగుంటుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఆఫ్టర్ సమ్ టైం ఏమవుతుంది, ఈ సాఫ్ట్వేర్కి ఇంకొక డెవలపర్ యాడ్ అవుతారు. ఎవరు? స్కూల్కి వెళ్తారు టీచర్స్. సో టీచర్ విల్ బికమ్ ఏ ప్రోగ్రామర్. తనేం చెప్తుంది, వాడు వెళ్తాడు క్లాస్లో కూర్చుంటాడు, ఇంత చిన్న పిల్లవాడు ఉంటాడు, పక్కన ఫ్రెండ్స్ అందరూ ఉంటాడు, వాళ్ళని చూసి ఎడ్ చేస్తాడు. ఎందుకు? భయం. అదేంటి, వాళ్ళు ఎవరో తెలియదు, కొత్త వాళ్ళు, అంటే ఈ ప్రోగ్రామింగ్లో లేరు.
సో అప్పుడు టీచర్ చెప్తుంది కూర్చోబెట్టి ప్రోగ్రామ్ చేస్తుంది ఏమని, దే ఆర్ యువర్ ఫ్రెండ్స్, హీజ్ మిస్టర్ అఖిల్, హీజ్ మిస్టర్ కిరణ్. సో అట్లా ఎప్పుడైతే ప్రోగ్రామ్ టీచర్ చేస్తుందో సో అక్కడ కూడా బాగానే ఉంటుంది సాఫ్ట్వేర్. ఎందుకు, అక్కడ వరకు మన ప్రోగ్రామింగ్ అనేది మామ్ డాడీ చేతిలో ఉంటుంది, టీచర్ చేతిలో ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. కొంచెం ఏజ్ పెరిగింది, అప్పుడు ఎవరు ప్రోగ్రామర్సు, పేరెంట్స్, టీచర్సు. తర్వాత మన లైఫ్లోకి కొత్త మంచి డైనమిక్ ప్రోగ్రామర్స్ వస్తారు. ఎవరు, ఫ్రెండ్స్. వాళ్ళు ఇస్తారు ప్రోగ్రామింగ్, అసలు ప్రోగ్రామింగ్ అంతా. అసలు మమ్మీ డాడీ ఇచ్చే సాఫ్ట్వేర్లో ఎలాంటి ఎర్రర్స్ ఉండవు, ఎందుకనంటే వాళ్ళు చాలా మంచి విషయాలు చెప్తారు, పద్ధతిగా ఉంటారు. టీచర్స్ ఇచ్చే ప్రోగ్రామింగ్ కూడా బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి వాడు ఏ క్యాసెట్ తీసుకొచ్చి ఈ సిస్టంలో వేస్తాడో తెలియదు. సో దానివల్ల ఏమవుతుందంటే సిస్టమ్కి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ సిస్టమ్కి వైరస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. సో సేమ్ మన మైండ్లో కూడా ఎప్పుడైతే ఈ ప్రోగ్రామర్స్ పెరిగిపోతారో అండ్ ఈ ఫ్రెండ్స్ అనే ప్రోగ్రామర్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పటి నుంచే మనం గొప్ప పని చేస్తాం. ఏంటంటే మన సిస్టమ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ ముందు నుంచి ప్రోగ్రామ్ చేస్తున్న మమ్మీ డాడీకి, టీచర్స్కి ఇవ్వం, కోడ్ మార్చేస్తాం. సో వాళ్ళు అలవ్ అవ్వడానికి అవకాశం లేదు. ఫ్రెండ్స్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని మొత్తం అంతా కూడా స్మాష్ చేసేస్తారు. అందరు ఫ్రెండ్స్ అలా ఉండరు, కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది ఈ వైరస్ ఎక్కిచ్చే ఫ్రెండ్స్ ఉంటారు. సరే అలాగైపోయింది. కొంతకాలం తర్వాతకి ఈ ఎడ్యుకేషను ఇవన్నీ అయిపోయినాయి. మన సిస్టమ్ అంతా ఇప్పుడు ఏమైంది, ఫుల్లీ లోడెడ్ వైరస్. సో మరి ఇప్పుడు ఈ వైరస్ ఉన్న సిస్టమ్తో పనిచేయడం ఈజీయా, బాగుంటుందా? చేయలేము. ఎందుకు, ఏం చేసినా హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి. మన లైఫ్లో కూడా ఏంటంటే ఏది చేసినా కూడా మధ్యలో మనం ఆగిపోతూ ఉంటాం. రీజన్ ఏంటంటే మన సిస్టమ్కి వైరస్ పట్టింది. మరి వైరస్ పడితే ఏం చేయాలి? వైరస్ పడితే యాంటీవైరస్ వేయాలి. సిస్టమ్ని పాడేయలేం కదా, యాంటీవైరస్ వేయాలి. మరి యాంటీవైరస్ అనేది మనం వేస్తున్నామా? అది ఎక్కడ దొరుకుతుంది? క్వాలిటీ ఇది తీసుకోవాలి, ఆ సాఫ్ట్వేర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తీసుకోవాలి. మరి ఆ సాఫ్ట్వేర్స్ మన దగ్గర ఉన్నాయా? ఉంటే అసలు వైరస్ వచ్చేది కాదు కదా. సో లేనప్పుడు మనం ఏం చేయాలి? అట్లాంటి సాఫ్ట్వేర్ తీసుకోవాలి. సో అందుకోసం అలాంటి ఒక సాఫ్ట్వేరే మన ఫస్ట్ రియల్ టీ, అంటే రియల్ థాట్స్, రియల్ ఎమోషన్స్ అండ్ రియల్ యాక్షన్స్. అలాంటి యాంటీవైరసే మన ఈ ఫస్ట్ రియల్ టీ. టీ అంటే తాగేది కాదు, అదొక సాఫ్ట్వేర్. టీ ఈజ్ నథింగ్ బట్ థాట్స్, ఈ ఈజ్ నథింగ్ బట్ ఎమోషన్స్, ఏ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్స్. అంటే రియల్ థాట్స్, ఎమోషన్స్ అండ్ యాక్షన్స్. అది ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లాంటిది అనమాట. సో ఆ సాఫ్ట్వేర్ అనేది మనకు లేకపోవడం వల్ల మనం తీసుకున్న డిసిషన్స్ అయినా, మనం ఎగ్జిక్యూట్ చేసే థింగ్స్ అయినా, మనం పెట్టిన బిజినెస్ అయినా ఇవన్నీ అవుతున్నాయంటే కొలాప్స్ అవుతున్నాయి, హ్యాంగ్ అవుతున్నాయి. మన లైఫ్ హ్యాంగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మన బిజినెస్ హ్యాంగ్ అవుతుంది. సో ఎప్పుడైతే మన సిస్టమ్ పవర్ఫుల్గా పనిచేస్తుందో అద్భుతాలు చేయొచ్చు. సో అందుకోసం మనం ఏం చేయాలి? అడ్వాన్స్డ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. మనకు చెప్పేవాళ్ళు ఎవరు? మన డెవలపర్స్ అంతా మనకు తెలిసిన వాళ్ళే కదా. ఇప్పటివరకు డెవలప్ చేసిన క్యాండిడేట్స్ అంతా కూడా మనకు ఎంత బాగా చేస్తారో మనకు తెలుసు. సో అట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనం తీసుకొని కొంచెం ఇలాంటి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసిన ప్రొఫెషనల్స్తోని డెవలప్ చేయబడిన కోర్సే ఈ అడ్వాన్స్డ్ రియల్ అఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ అనమాట. సో ఈ కోర్స్ని మనం ఎప్పుడైతే మన బ్రెయిన్లోకి ఎక్కించుకుంటామో సో ఆ తర్వాతకి మనకు జాబ్ అయినా, బిజినెస్ అయినా, లేదంటే ఫ్రీలాన్సింగ్ అయినా, వాటెవర్ ఏదైనా సరే ఇండిపెండెంట్గా చేసుకునే కెపాసిటీ అనేది వస్తుంది. సో దానికోసం మనం ఏంటంటే దీన్ని అంటే మార్కెటింగ్ అనేది ఎందుకు తీసుకున్నానంటే మార్కెటింగ్ ఈజ్ ఏ క్రియేటివ్ థింగ్ అనమాట. అండ్ దెర్ ఇస్ నో లిమిట్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్కి ఎనీ టైం అంటే ఈ సీజన్లో ఉండి ఇంకో సీజన్లో ఉండదు అలాంటి
ప్రాబ్లం లేకుండా, అంటే జాబ్ సెక్యూరిటీ కానీ ఇవి ఏమీ ప్రాబ్లం లేకుండా ఉండే ఒకే ఒక ఫీల్డ్ మార్కెటింగ్. ఎందుకంటే ప్రతి కంపెనీకి ప్రతి టైం, ప్రతి ఇయర్, ఎవ్రీ టైం మార్కెటింగ్ అనేది మస్ట్ అనమాట. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ బిజినెస్. సో కాబట్టి దాని మీద బిజినెస్ చేయొచ్చు, జాబ్స్ చేయొచ్చు, దాని మీద ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, లేదంటే కంపెనీస్ పెట్టేయచ్చు. సో వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ దాంట్లో వచ్చిన స్పెషాలిటీ ఏంటంటే అది చేస్తూ పోయిన కొద్దీ మనకు స్కిల్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇంకా అదర్ జాబ్స్తో కంపేర్ చేసుకుంటే మేబీ డెవలప్ అవ్వచ్చేమో, కానీ మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ప్రతి విషయం చాలా సులువుగా కనబడుతుంది. సో అవన్నీ ఏంటంటే చాలా లైట్గా తీసుకోగలుగుతారు అండ్ కేర్ఫుల్గా వాళ్ళు మూవ్ అవ్వగలుగుతారు లైఫ్ని అండ్ కెరియర్ని, ఫైనాన్షియల్గా, అన్ని విషయాల్లో కూడా. సో కాబట్టి మన సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకునే టైం వచ్చింది. సో దాన్ని అప్డేట్ చేసుకోవాలి. సో చేసుకుంటేనే మనకు అవుతుంది. సో దాన్ని అప్డేట్ చేయడానికే మేము ఈ కోర్సుని డెవలప్ చేసాం. సో ఎందుకు ఈ రియల్ టీ అని అంటే ఇట్ ఈస్ ఫర్ ప్రొఫెషనల్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ జాబ్ సీకర్స్. సో ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళైనా సరే, సో దే కెన్ డెఫినెట్లీ స్టార్ట్ అనమాట ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఆఫ్టర్ దట్ డిఫరెన్స్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పటివరకు ఎన్నో ప్రోగ్రామింగ్స్ మన మైండ్లో వేసాం, ఇది కూడా వేస్తూ పోయేదేముంది. బట్ దీనివల్ల సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది అంటే దానికంటే అదృష్టం ఇంకోటి ఏముంది. అవ్వగలిగితే ఓకే, అవుతుందా అవదా అంటే ఆ సిస్టమ్ సపోర్ట్ చేస్తే అవుతుంది. సిస్టమ్ సపోర్ట్ చేస్తా చేయదా అనేది అది మీ చేతిలో ఉంటుంది. ఎవరి సిస్టమ్ సపోర్ట్ చేస్తే అది. అసలు సిస్టమ్ అది హ్యాంగ్ అవ్వట్లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి చూసుకోండి. సిస్టమ్ ఏమైనా వాడితే హ్యాంగ్ అవుతుంది, వాడకపోతే హ్యాంగ్ అయ్యే అవకాశమే లేదు. సో మీరు వాడారా లేదా అన్నది అది మీకే వదిలేస్తాను. ఓకే, సో ఇన్ ద ఇయర్ 2021 స్కిల్స్ అండ్ నాలెడ్జ్ మ్యాటర్, డిగ్రీస్ డోంట్. నేను అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి. ఏంటంటే ఈ డిగ్రీస్ ఇవి కాదు మ్యాటర్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ఎందుకంటే డిగ్రీస్ ఉన్న క్యాండిడేట్స్ క్రోస్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఇండియాలోనే. సో కాబట్టి అది ఒకటి ఉంటే సరిపోదు, దాన్ని వద్దని చెప్పను, బట్ అది ఒకటి ఉంటే సరిపోదు. ఓకే, అండ్ 1000+ ప్రొఫెషనల్స్ ట్రైన్డ్ ఆల్రెడీ, 19 బ్యాచెస్ అయిపోయినాయి, 8.6 రేటింగ్ ఉంది, లైవ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్తో ఉన్నాయి. సో యూ కెన్ స్టార్ట్ ఎనీ టైం. అండ్ దీంట్లో మీకు వచ్చిన స్పెషాలిటీ ఏంటంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీకు 2 సర్టిఫికేట్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి మన రియల్టీ తరఫున ఒక సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ అయినట్టుగా. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు రియల్ డిజెంట్ కంపెనీ తరఫున కూడా మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. దట్ మీన్స్ దానికి ఒక ఎగ్జామ్స్ ఉంటాయి, వీ విల్ ట్రైన్ యూ దట్ అబౌట్ దట్ దానికోసం. బట్ ఆ సర్టిఫికేట్స్ అనేవి మీకు రెజ్యూమ్లో ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో దానివల్ల ఏంటంటే మీకు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంపోర్ట్ చేసుకున్నా సరే మీకు అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకే షార్ప్ ఆన్ యువర్ యాక్స్, మీ గొడ్డలకి పదును పెట్టండి వీలైనంత తొందరగా. ఓకే, సో అది నెక్స్ట్. ఆ 2 సర్టిఫికేట్స్ వల్ల మీకు ఏంటంటే రేపు ఎక్కడికి వెళ్ళినా సరే దే కంప్లీటెడ్ దిస్ కోర్స్ అని చెప్పేసి ఒక రికగ్నైజేషన్ అనేది ఉంటుంది, స్పెషల్ అట్రాక్షన్ అదర్స్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే మీలాగా డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎంబీఏలు కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది మార్కెట్లో ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళకంటే మీరు కొంచెం బెటర్గా కనిపించాలి, లేదంటే మిమ్మల్ని చూస్ చేసుకోరు. సో దట్ ఈస్ కెరియర్ ఆప్షన్స్ యూ కెన్ చూస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రియల్టీ కోర్స్. ఒకటి శాలరీ పర్ మంత్ తీసుకోవచ్చు, 2 ఫ్రీలాన్సర్గా జాబ్ చేయొచ్చు, 3 ఓన్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. సో అంత క్వాలిటీ కాన్సెప్ట్స్ అనేవి మేము డెవలప్ చేస్తాం. ఓకే, సో అది. అండ్ ట్రైనింగ్ ప్రాసెస్ చూసుకుంటే మీకు డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి ఇవ్వగలుగుతాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిందల్లా అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మైండ్ సెట్. మీకు ఒక ఇంతవరకు ఉన్న జూలో బతికిన సింహం లాంటి మైండ్ సెట్ నుంచి అడవిలో బతికే సింహం లాంటి మైండ్ సెట్ను డెవలప్ చేయాలి. సో దానికోసం డిఫరెంట్ ట్రైనర్స్ ఉన్నారు, డిఫరెంట్ మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, డిఫరెంట్ స్ట్రాటజీ మేకింగ్ పీపుల్ ఉన్నారు, బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. సో దే విల్ ట్రైన్ యూ. ఓకే, మీరు ఏం నేర్చుకుంటారు అన్నదాన్ని చూసుకుంటే, ఒకటి హిస్టరీ ఆఫ్ రియల్ అఫిలియేట్ మార్కెటింగ్. అంటే అసలు మార్కెటింగ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే దాని హిస్టరీ మొత్తం అనేది మీకు ఇస్తారు. నెక్స్ట్ కెరియర్ ప్లానింగ్ అండ్ రికమెండేషన్స్. మీ కెరియర్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ మీరు ఏం చేయాలి, జాబా, ఫ్రీలాన్సింగా, బిజినెస్సా, సో దానికి తగ్గ రికమెండేషన్స్ మీకు.
అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, మీ టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ మేము చేస్తాం. నెక్స్ట్ టీమ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, మీకు ఎలా అయితే టీమ్ను హ్యాండిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బిజినెస్ పెట్టారనుకోండి, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని హ్యాండిల్ చేయాలి. ఇనీషియల్గా ఒక 5 మెంబర్స్నైనా 10 మెంబర్స్నైనా హ్యాండిల్ చేయాలి. సో వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి, హ్యూమన్ సైకాలజీ అనేది ఎట్లా మనం లీడ్ చేయాలి. సో ఇలాంటి క్వాలిటీస్ అనేవి డెవలప్ చేస్తాం. సైట్ ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్, అంటే మీకు వాట్ ఎవర్ వెబ్సైట్ కానీ ఇట్లాంటి సజెషన్స్ వాటిని ఎలా డెవలప్ చేయాలి, ఆ స్కిల్స్ అవి కూడా నేర్పిస్తాం. లీడ్ జనరేషన్ ఫర్ బిజినెస్, మీరు ఏ బిజినెస్ పెట్టుకున్నా సరే లీడ్స్ అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ లీడ్స్ని ఎట్లా జనరేట్ చేయాలి, సో జనరేట్ చేసిన వాటిని ఏ ప్లాట్ఫామ్స్ నుంచి తీసుకోవాలి, దానికి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది మీకు ఇక్కడ ట్రైనింగ్లో ఉంటుంది అనమాట. సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ట్రెండింగ్లో ఉన్న ఒక ప్లాట్ఫామ్స్. సో వాట్ ఎవర్ ఫేస్బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, గూగుల్, సో వీటన్నిటిని కూడా ఏంటంటే మనం టైంపాస్కి వాడకుండా దాన్ని బిజినెస్కి ఎట్లా వాడాలి, దాన్ని ఎట్లా క్వాలిటీగా మనం బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు వాటిని ఉపయోగించుకొని. సో మీరు బయటికి కనిపించే సోషల్ మీడియా అనేది యాక్చువల్ సోషల్ మీడియా కాదు, దాని డెప్త్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దాంట్లో కోట్లు బిజినెస్ చేసే క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. బట్ చాలామంది ఏంటంటే టైంపాస్ పోతారు. టైంపాస్ కోసం అంత పెద్ద ప్లాట్ఫామ్స్ నడవవు. సో దాన్ని అడ్వర్టైజ్మెంట్కి ఎట్లా మీరు ఉపయోగించుకోవాలి. సో వి విల్ ట్రైన్ యూ అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు మీ బిజినెస్కి ఎట్లా ఉపయోగపడుతుంది అది, సో దాన్ని ఎట్లా మీరు అడ్వాంటేజ్గా మార్చుకోవచ్చు. సో అవన్నీ చెప్తాం అనమాట. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటర్నెట్ మార్కెటింగ్ స్ట్రాటజీ, అంటే ఆన్లైన్లో కంప్లీట్ మార్కెటింగ్, ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడం ఎట్లా, ఈ స్ట్రాటజీస్ సంబంధించిన మైండ్ సెట్ని డెవలప్ చేసి మీకు వాటిని ఎట్లా చేయాలో, ఏ ప్లాట్ఫామ్స్ని ఎలా వాడుకోవాలో, ఎందులో ఎంత అమౌంట్ పెట్టాలి, వాటిని ఎట్లా మీరు అడ్వర్టైజ్మెంట్గా మార్చాలి. లేదంటే వేరే బిజినెస్ ఉంది, ఫాదర్ కానీ వేరే మన రిలేషన్స్లో ఎవరికో వాళ్ళ బిజినెస్ని మనం డెవలప్ చేయాలి. సో దాన్ని ఎట్లా చేయాలి, ఆ స్ట్రాటజీస్ వి విల్ ప్రొవైడ్ అనమాట. ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్, అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో మనకు ఈ రిప్యుటేషన్ అనేది ఏంటంటే మనకు బ్రాండింగ్ అన్నమాట. సో అది ఎట్లాగంటే కొంతమంది ఉంటారు, కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. సో మన ముందు కొద్దిసేపు పాజిటివ్గా మాట్లాడితే మనకు మాత్రమే తెలుస్తుంది. బట్ మన బ్రాండ్ గురించి మంచిగా మాట్లాడిన వ్యక్తిని మనం మన కస్టమర్స్ అందరికీ చూపించగలిగితే, కొత్త కస్టమర్స్ కూడా చూపించగలిగితే మన బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది, నమ్మకం అనేది పెరుగుతుంది. బట్ చాలామంది ఏం చేస్తారు, ఒక పూర్వకాలంలో అంటే మనతో మాట్లాడుతుంటే వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోయిందంటే ఓకే. బట్ ఇప్పుడు వచ్చే కొత్త కస్టమర్స్కి వాళ్ళకి అంత టైం ఉండదు, అంత నీ గురించి రీసెర్చ్ చేసి వచ్చి రారు. సో దే హ్యావ్ టు ఇన్వెస్ట్ దేర్ టైమ్ ఆన్ ఆన్లైన్. సో మనం ఆన్లైన్లో మన గురించి కొంత పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ కానీ వీటిని పెట్టాలి. అట్ ద సేమ్ టైం కొంతమంది నెగిటివ్గా కూడా కామెంట్స్ చేస్తారు, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి. సో నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి, సో వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, మనం వాటిని ఎట్లా పాజిటివ్గా మార్చుకోవాలి. సో ఇలాంటి స్ట్రాటజీస్ అనమాట. సో అవన్నీ కూడా మనకు ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్లో వస్తాయి. కస్టమర్ డెలివరీ ప్రోగ్రామ్, అంటే ఒక సేల్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, వాట్ ఎవర్. సో వాటిని కస్టమర్కి ఎట్లా ఇవ్వాలి, అంటే ఏ టైప్ ఆఫ్ సర్వీస్, ఒక జాబ్ చేసినా సరే మనం అక్కడ ఇచ్చేది వాట్ ఎవర్ సేల్స్ ఆర్ సర్వీస్ ఉంటాయి. సో దాన్ని మనం ఎంత క్వాలిటీగా ఇస్తే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. ఎంత బాగా ఇచ్చినా సరే కస్టమర్ సాటిస్ఫై అవ్వకుండా మనం ఎన్ని చేసినా ఉపయోగం లేదు. మనకి ఎన్ని డబ్బులు వచ్చినా కూడా ఈ నిలకడ ఉండవు. బట్ కస్టమర్ ఎప్పుడైతే మన వర్క్ ద్వారా సాటిస్ఫై అవుతాడో యూ విల్ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్. సో ఆ కాన్సెప్ట్ని చాలామంది మిస్ అవుతారు. సో అట్లాంటి కస్టమర్ డెలివరీ ప్రోగ్రామ్ని మనం డెవలప్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రీలాన్స్ మార్కెటింగ్, అంటే బిజినెస్ పెట్టడం, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం ఇవి మన వల్ల కాదు. జాబ్ చేయడం అంత నాకు ఒకరి కింద చేయడం ఇష్టం లేదు. ఫ్రీలాన్స్, యూ కెన్ డూ ఫ్రీలాన్స్. సో అది ఎట్లా అంటే ప్రాజెక్ట్స్ తీసుకురావాలి, ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటాం, ఎక్కడ తెచ్చుకోవాలో మేమే చెప్తాం. సో ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చుకొని మీరు యూ కెన్ మార్కెట్ ఆర్ యూ కెన్ డెవలప్, యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్, వాట్ ఎవర్ ద స్కిల్స్ యూ హ్యావ్. మీకు ఏ స్కిల్స్ ఉన్నా సరే ఆ స్కిల్స్ను మీరు డెవలప్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చుకొని మీరు చేసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయడం. సో యూ విల్ గెట్ ప్రాజెక్ట్స్ ఇండివిజువల్గా. సో యూ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ, మీరు ఒక కంపెనీలో వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మీరే ఓన్ బాస్ లాగా మీరు డెవలప్ చేసుకోవచ్చు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట మనం డెవలప్ చేస్తాం. సో ఇంకా కంప్లీట్గా ఇంకా రియల్ అఫిలియేట్ మార్కెటింగ్, ఓవర్ రివ్యూ, ఇవన్నీ చాలా ఉన్నాయి యాక్చువల్గా. దీంట్లో ఎట్లా ఉంటుందంటే సబ్జెక్టు ఏదో థియరీ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ గురించి ఒక టాపిక్ వచ్చింది అనుకోండి,
సో దాంట్లో క్లియర్గా వాట్ ఈజ్ మార్కెటింగ్ ఫస్ట్, వాట్ ఈస్ affiliate marketing, what is real affiliate marketing, what is advanced real affiliate marketing, understanding how advanced real affiliate marketing benefits over of real affiliate marketing, benefits enti, understanding advanced real affiliate marketing methods, increasing awareness, what is visibility అంటే మనం whatever ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు చేసేది, visibility styles, visibility examples, interaction with visitors, what is engagement, why it is important, examples how internet, bringing targeted traffic inbound, converting traffic into leads. అంటే ఈ కాన్సెప్ట్ డెప్త్ సబ్జెక్ట్ మొత్తం అంతా కూడా మీకు ఇందులో కవర్ అవుతుంది అనమాట. సో మీకు ఏదైనా పూర్తిగా నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలి అన్ని ఇంట్రెస్ట్ ఉండి అడవిలో బతికే సింహంలాగా హంటింగ్ లాగా ఉన్న క్యారెక్టర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ యూ కెన్ జాయిన్ విత్ అస్. వీ విల్ ట్రైన్ యూ, వీ విల్ డెవలప్ యువర్ స్కిల్స్. మీకు ఒక కెరియర్లో గోల్ సెట్టింగ్, వాట్ ఈస్ గోల్, వాట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ షార్ట్ టర్మ్ గోల్, వాట్ ఈస్ లాంగ్ టర్మ్ గోల్, వాట్ ఈస్ విజన్, వాట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ విజన్స్. సో ఇట్లా లాట్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, టైం మేనేజ్మెంట్, టీమ్ లీడింగ్, సో ఇట్లా బోల్డ్ అని ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఏంటంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఆ సబ్జెక్ట్ మనకు రావాలి. చాలామంది ఏంటంటే ఇట్లాంటి సబ్జెక్టులు ఇవ్వరు. ఎందుకనంటే మన సిస్టమే డెవలప్ చేయబడింది లేబర్స్ కోసం, క్రియేటర్స్ కోసం కాదు. క్రియేటివ్గా ఆలోచించి ఒక కంపెనీలు పెట్టే స్థాయిలోకి వెళ్ళేంత కెపాసిటీని మన సిస్టమ్ ఇవ్వట్లేదు. సో ఎందుకు అనంటే వాళ్ళకి కావాల్సింది లేబర్సే కార్పొరేట్ సెగ్మెంట్కి. సో జస్ట్ అబ్జర్వ్, వెరీ ఫ్యూ CEOs ఆర్ దే మన ఇండియన్. వాళ్ళు మీరు స్ట్రేట్గా అడగండి, పెద్ద పెద్ద బిలియనీర్స్ని చూడండి, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న ఎవరినైనా చూసుకుంటే ఎవరు కూడా ఈ సిస్టమ్ని ఫాలో అయ్యి వెళ్ళిన వాళ్ళు కాదు. ఏ కాలేజ్ డ్రాప్అవుట్స్ లేదంటే వాళ్ళు సొంతంగా కష్టపడి అనుభవాలు తెచ్చుకొని చాలా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన తర్వాత వచ్చిన స్టేజెస్ అవి. ఓవర్ నైట్ వచ్చినాయి కాదు, ఈ సిస్టమ్ ద్వారానే వచ్చినాయి కాదు. అలా అని చెప్పి తప్పు పట్టట్లేదు. బట్ అది ఒకటి ఉంటే ఒక లేబర్స్ లానే ఉండగలుగుతాం. నేను చెప్పే ఈ సబ్జెక్టు లీడర్స్ ఒక స్టేజ్కి వెళ్ళాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ గురించి. సో వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. జస్ట్ ఒక 10 to 5 జాబ్ చేసుకోవాలి, నేను చిన్నగా ఫ్యామిలీని లీడ్ చేసుకోవాలి, 10,000, 15,000, 20,000 వస్తే చాలు నాకు అనుకునే వాళ్ళు దీంట్లోకి రావాల్సిన అవసరం లేదు, ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేర్చుకుంటే కూడా వాళ్ళకి ఎక్కదు, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ని వాళ్ళ సిస్టమ్ సపోర్ట్ చేయదన్నమాట దీనికి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో దే కెన్ జాయిన్ విత్ అస్. వాళ్ళకు కంప్లీట్గా ప్లాట్ఫామ్స్, టూల్స్, ఇంకా A to Z వాట్ ఎవర్, వాళ్ళకు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, ఇంకా ఫోటోషాప్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మేము ట్రైనింగ్లో మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ప్రజెంటేషన్స్ ఎట్లా ఇవ్వాలి, మీ బిజినెస్ గురించి స్టార్టింగ్లో ఎట్లా చేయాలి, ఫండింగ్ ఎక్కడ తెచ్చుకోవాలి, బిజినెస్లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళాలి, సో ఇవన్నీ కూడా ఎట్లా ఇంపాసిబుల్ థింగ్స్ని ఎట్లా పాసిబుల్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఎక్స్పర్ట్స్ మీకు ట్రైన్ చేస్తారు. సో దెన్ ఆఫ్టర్ దట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, దెన్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మీరేదో ఇది నేర్చుకొని మొత్తం కంప్లీట్గా మీ ఉద్యోగాలు ఇప్పుడు వరకు చేస్తున్నాయి అన్నీ వదిలేసి రావాల్సినంత అవసరం లేదు. సో జస్ట్ లర్న్. ఇదేమి స్పెసిఫిక్గా ఒక జాబ్ కాదు. సో ఇదేంటంటే కంప్లీట్గా మీరు ఇప్పుడు చేస్తున్న వర్క్లో మీరు గ్రో ఎలా అవ్వాలి అన్న దాని గురించి మాట్లాడుతున్న టాపిక్. అండ్ కొత్త వర్క్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, అండ్ అసలు ఏమి స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు ఎలా చేయాలి, సో ఇలాంటి టాపిక్స్ మాట్లాడుతుంది. కాబట్టి మీరు దీన్ని రిసీవ్ చేసుకునే విధానం, మీరు ఎలాంటి మైండ్ సెట్తో వచ్చినా సరే, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్ చేసుకున్నా సరే, యూ కెన్ డూ ఇట్ యాజ్ ఏ పార్ట్ టైం. ఆఫ్టర్ కంప్లీట్ దిస్ కోర్స్ యూ కెన్ డూ ఇట్ యాజ్ ఏ పార్ట్ టైం. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇది మార్కెటింగ్ అనేది ఎప్పుడు కూడా ఒక 10 to 5 అలా ఉండదు. 24/7 యువర్ డ్యూటీ ఈజ్ ఆన్. సో అట్లా చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారు. సో అలాంటి ఒక ఆపర్చునిటీ అనేది మనకు ఉంది. సో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే ఉపయోగం. అడవిలో బతుకులే సింహాల్లాగా ఆలోచించాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సో జస్ట్ యూ కెన్ ట్రై విత్ దిస్. ఓకే, ఎనీబడి ఇంట్రెస్టెడ్?
కాంటాక్ట్. ఓకే, థ్యాంక్ యూ.